చాలామంది పిల్లలు థంబ్ సకింగ్ చేస్తూ ఉంటారు. ఆ అలవాటు మంచిదా? కాదా? చాలా మంచి క్వశ్చన్. మంచి పాయింట్ అడిగారు. వెరీ గుడ్ పాయింట్. చిన్నపిల్లలు నార్మల్‌గానే 4 సంవత్సరాల వరకు బొటనవేలు నోట్లో ఉంచుకొని దాన్ని కొరకటము, లేదా సక్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు. 4 సంవత్సరాలు దాటి కూడా ఇది ఉంటే అప్పుడు దానికి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ అవసరం ఉంటుంది. సో, ఎలాంటి సైకియాట్రిక్ కండిషన్స్‌లో ఇలా బొటన్ వేలు చీకడం అనేది చూడొచ్చు మనం? యూజువల్‌గా స్ట్రెస్ లేదా యాంగ్జైటీ వల్ల గానీ, లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్‌లో గానీ, లేదా స్లీప్ డిస్టర్బెన్సెస్‌లో గానీ, లేదా ఇంటెలెక్చువల్ డిజేబిలిటీలో గానీ ఇలాంటి థంబ్ సకింగ్ బిహేవియర్ చూడవచ్చు మనం. ఇది నా వీక్నెస్. ఏం చేయమంటావు? నువ్వు అడిగావు నాపేమంటావా అంటున్నా. సో ఈ థంబ్ సకింగ్ వల్ల చాలా ఇబ్బందులు రావచ్చు. లైక్ స్పీచ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, పళ్ళ ప్రాబ్లం కానీ ఇలాంటివి చాలా రావచ్చు. సో పిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మందికి ఓన్గానే రివర్స్ అవుతుంది, బట్ కొంతమందికి ఎవాల్యుయేషన్ అవసరం ఉంటుంది. పిల్లల్ని కొట్టడం వల్ల, తిట్టడం వల్ల ఈ హ్యాబిట్ ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. సో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి హ్యాబిట్ రివర్సల్ థెరపీ ఇలాంటి థెరపీస్ చాలా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ప్లీజ్ కాంటాక్ట్